హన్మకొండ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిన్మార్ మల్లన్న కేసీఆర్ కేటీఆర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు వారికి లేదని, అదేవిధంగా కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలో చదివిన పట్టభద్రులను పల్లి బఠానీతో పోల్చడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేనన్నా అంతో ఇంతో గౌరవించుకున్నా కానీ సోదరులారా గదే చేసిరేంటే కేసీఆర్ జూ పార్కుని చేసి పెట్టిరు. పాప ఆ ముసలోడు మంచోడే ఉండే అంతో ఇంతో చెప్తినేది. ఈ రాముడు ఎప్పుడైతే వచ్చిండో కథం తను శని పట్టినట్టే పట్టిండు. ఈ రావుకేతువు లెక్క తలిగిండు కేసీఆర్ చుట్టూ. రావుడేమో రావు, హరీష్ రావు కేతు. ఈ చుట్టూ ముసలోని చుట్టూ చేరిరు. ఆయనతో ఎలక్షన్ తెల్లారే తన్నుడు అయితే కింద పడి కాలింది. వీళ్ళేదా నీరు చెప్పుకుంటలేడు ఏడా వీళ్ళు దంతేనే అయింది. రాజేంద్ర అన్న ముసలోని జరేమనకురి, ఎందుకంటే వీళ్ళు చేసిన పాపానికి పాపం ముసలాయన్ని ఎందుకంటాం. కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా సోదరులారా, అయ్యో అంటే పాపం అటాలని, అయ్యో అంటే మనకు పాపం తగులుతుందట. సరే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మనం కాదనిలేం. కానీ కేటీ రామారావు నేను నా అంత సంసారం లేడు అంటాడు. మంది సంసారాలలో ఏలు పెట్టి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటూ ఇంటాడబ్బా ఫోన్ ట్యాపింగ్ చేసి అని చెప్పి కేటీ రామారావు అంటా ఉంటే ఇక్కడికి వస్తే చెప్పు తీసుకొని కొడతారు ఈ విద్యార్థులు. ఒకమంతా ఏ విద్యార్థులు అయితే తమ ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడే యూనివర్సిటీలోనే వాళ్ళు పల్లిపట్టు అడగాలంటావా? ఎంత అహంకారం, ఎంత పొగరుపోతాను నీకు. ఇలా కేటీ రామారావు నువ్వు మళ్ళొక్కసారి పట్టభద్రులను ఓటడు కూడా కాదు కదా, ఈ పట్టణంలో కాలు కూడా పెట్టలేవని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక లాస్ట్ వార్నింగ్ నీ కేటీఆర్, ఈ 4 తారీఖు దాకా ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది వ్యవస్థ. 4 తారీఖు లోపలే తమ్మి నువ్వు వారిపోయేది ఉంటే ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గుంజుకొచ్చిన ఒకటేస్తావు. ఈ పార్టీ ఉండేది కాదు, నీ అంటే ఎవరు ఉండేది కాదు. సిగ్గు లేకుండా తిన్మార్ మల్లన్న మీద ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక ఆయన పోరాడిండు. తిన్మార్ మల్లన్న ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం పోరాడిండు. తిన్మార్ మల్లన్న ఈ ప్రజలకు సంబంధించినటువంటి పౌర హక్కుల పైన ప్రభుత్వం కుత్తుక పైన కాలు పెడితే ప్రశ్నించాడు. సోదరులారా, మీకోసం ప్రశ్నించి నేను జైలు పోయినా, మీకోసం జైల్లో ఉన్న 100 రోజులు నా పిల్లలు ఏడుస్తుంటే కూడా జైల్లో బందీ చేసి నువ్వు చేసినావు. నేనంటే ప్రజల కోసం పోరాడి జైలు పోయినా, మరి నీ బిడ్డ ఏం చేసిపోయిందిరా భయ్? ఏం చేసిపోయింది నీ బిడ్డ? స్వాతంత్ర పోరాటం చేసిపోయింది. అది ఏం పని చేసిపోయింది అన్న చెప్పరు? పట్టభద్రులారా చెప్పరు, ఏం పని చేసిపోయింది? సెల్లే శారద చేసిపోయింది. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలికన ఎక్కడ ఇది పని చేయం. కేసీఆర్ కు ప్రజలంటే వాళ్ళు బానిస లెక్క కనిపిస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి తిన్మార్ మల్లన్నకు ప్రజలంటే దేవుళ్ళ లెక్క కనిపిస్తారు, ప్రజలంటే ఓటర్ల లెక్క కనిపిస్తారు, ప్రజలంటే మహారాజుల లెక్క కనిపిస్తారు. వాళ్ళకు మాకున్నటువంటి తేడా గది. ఇలా సోదరులారా, డ్రామారావు నిన్ననో మొన్ననో ఇక్కడ వచ్చిపోయాడు. ఇక వాని కుటుంబం కథ చెప్తే ఇది ఏదో గ్రంథాలయాల కూర్చొని రాసే చరిత్ర కాదాలది. ఈ చెంచల్గూడ జైలు, తిహార్ జైలులో కూర్చొని రాస్తేనే అజ్జినట్టు వస్తాయి అక్షరాలు వీళ్ళే. కేటీ రామారావు మాట్లాడతాడు, తిన్మార్ మల్లన్న